అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని వివరించారు. నాలో అనే జ్ఞప్తిగా మీరుండి మీచే చూడబడేదంతటిని చూడబడుతునే జ్ఞప్తి మీకున్నప్పుడు ఆ పలుకు జ్ఞానపూర్ణంగా శక్తిపూర్ణంగా ఉంటుంది అన్నారు. అవునండి. ఆ జ్ఞప్తి లెక్కలో ఉన్నప్పుడు అది శక్తిపూర్ణమైన జ్ఞానం లెక్క వస్తుంది అన్నమాట. అంటే నాలో అనేది ఉండాలి. ఉండి మీరు వ్యవహరిస్తున్నప్పుడు వ్యవహారానికి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ ఆ మాట శక్తిపూర్ణంగా ఉంటుంది. ఆ జ్ఞానం శక్తిపూర్ణంగా ఉంటుంది అనమాట. గురుగారు క్వశ్చన్ అండి, చెప్పండి. శక్తి పూర్ణంగా ఉండటానికి లేకపోవడానికి కొంచెం ఉదాహరణ చెప్తారండి ఎలాగా అని, అంటే కొంచెం వివరిస్తారా స్వామి? ఎవరండి ఇప్పుడు మాట్లాడుతుంది? శ్రీనివాస్ అండి. మీరా నాలో శ్రీనివాస్ గారా? అవునండి, అవును స్వామి. నేను మరిచి శ్రీనివాసుగా ఉంటే శక్తి పూర్ణము లెక్కకు రావడం లేదు. ఎందుకంటే నేనుంటే కదా శ్రీనివాస్ ఉంటారు. నేను డాష్ శ్రీనివాస్ అండి. నేను తీసేసి శ్రీనివాసు మాట్లాడే మాటలు శక్తిహీనంగా ఉంటుంది. శక్తి ఉండదు అక్కడ. శక్తి దానిది కదా, మీరు వాడుకుంటున్నారు. నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తిరుగుతున్నాను ఇత్యాది క్రియాకలాపాలన్నీ కొనసాగిస్తున్నారు కదా. అవునండి. ఆ నేనుంటే ఈ శ్రీనివాస్ పలుకుతుంది పలుకు. ఆ నేనుంటే శ్రీనివాస్ తింటున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, తిన్నది జీర్ణం అవుతుంది, రక్తంగా మారుతుంది, క్రియాకలాపాలన్నీ సదాతతంగా కొనసాగుతున్నాయి. ఆ నేను మరిచి వ్యవహరించిన వ్యవహారం అంతా శక్తిహీనం లెక్కకు వచ్చేస్తుంది. నేననే జ్ఞప్తిగా ఉండి మీరు వ్యవహరిస్తే శక్తి పూర్ణం అవుతుంది. అర్థమైంది స్వామి. నేను అనే జ్ఞప్తి మరిస్తే శక్తిహీనమే కదా. శక్తి దాంది, మీరు మీరు అని సంబోధిస్తున్నారు. నేను తింటున్నాను అంటారు. మీరు తింటున్నారా, అది తింటుందా? మీరు తింటే మీరే కదా జీర్ణం చేయాలి, కానీ అది తింటుంది. కానీ అదేం చెప్పడం లేదు కదా. కాబట్టి అదే శక్తి. అన్ని కార్యములు దాని వల్లే జరుగుతున్నాయి, కానీ అదేం అంటం లేదు. వీడి వల్ల ఏ కార్యము జరగడం లేదు, కానీ వీడు అన్ని మాటలు చెబుతున్నాడు. నేను అట్లా చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అంటాడు. శ్వాస ఆగిపోతే అప్పుడు కూడా చేస్తే మనం నమ్మచ్చు వీడి కార్యాలు చేస్తున్నాడు అనే దాని గురించి. స్వరూపాన్ని మర్చిపోవడం లాంటిది. కాబట్టి నేను అనే జ్ఞప్తిగా మీరుండి చేసే వ్యవహారం అంతా శక్తి పూర్ణంగా లెక్క వస్తుంది. ఆ జ్ఞానం జ్ఞానపూర్ణమైన శక్తిగా లెక్క వస్తుంది. ఆ శక్తి జ్ఞానపూర్ణమైన శక్తిగా ఉంటుంది. ఆ జ్ఞానం శక్తిపూర్ణమైన జ్ఞానంగా ఉంటుంది. అంటే ఫలదాయకం అవుతుంది అనమాట అండి ఆ మాట. ఉత్త మాట అయిపోతుంది. ఉత్త మాట అయిపోతుంది అది. లేకపోతే ఉత్త మాట అయిపోతుంది. ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు చూసేదానికి ఒకేలా కనిపిస్తున్నారు. ఆ తుపాకీ ఉందేట, బొమ్మ తుపాకీ. గురువుగారు సందర్భంలో చెప్పారు. తుపాకీ ఏమో బొమ్మ తుపాకీయే. మనం చూస్తే బొమ్మ తుపాకీ ఏం పేరుస్తుంది? పేడడం లేదు కదా. అదే ఏది ఇలాగే అని చెప్పేసి జ్ఞాని పట్టుకుని పేలిస్తే టుప్పుని పేరుతుందటండి, చచ్చిపోతున్నాడు అవతలడు. తుపాకేమో బొమ్మ తుపాకే. అదే జ్ఞాని చేతిలోకి వెళ్తే పేలుతుంది, వీడి చేతిలో కుట్టే పేలడం లేదనమాట. నాలో నేను ఉన్నాను అనే జ్ఞప్తిగా మీరు ఉన్నప్పుడు అదేంటి శక్తిపూర్ణంగా ఉన్నట్లు లెక్క. అది మరిచి అందరితో పాటు తాను ఒక వ్యక్తిగా ఉంటే అందరిలో ఒకటిగా ఉన్నట్లు లెక్క. అందరికీ ఉన్నంత మాదిరి ఉంటుంది శక్తి, పూర్ణంగా ఉండదు.
అంటే పొరలో నుంచి విడిపడిపోయారు కదా, వ్యక్తి లెక్కకు అవును. వచ్చేస్తున్నారు కదా. ఉమ్, ఒకటి అగ్గిపెట్టి ఉంది, ఉమ్, అగ్గిపెట్టి ఇవన్నీ అని అడిగినప్పుడు ఓ సందర్భంలో గురువుగారు అగ్గిపెట్టి చూపించి ఇవన్నీ అని అడిగారు. ఒకటే అని సమాధానము పట్టే చెప్పింది. ఉమ్, సరే, అందులో పొట్లలు తీసి ఇవన్నీ అని అడిగారు. ఇది ఒకటి అన్నారు. ఉమ్, ఇంకో పళ్ళు చూపిస్తే 2 అన్నాము, ఇంకో పళ్ళు చూపిస్తే 3 అన్నాము. ఉమ్, అగ్గిపెట్టిగా చూసుకున్నప్పుడు ఒకటి లెక్కకు వస్తుంది. అగ్గిపెట్టిలో ఉన్న పుల్లకు కూడా మొదటి పుల్లకి ఒకటనే లెక్కకు వస్తుంది. అవును. అగ్గిపెట్టిగా చూసుకున్నప్పుడు ఒకటి అనే లెక్క అన్ని పుల్లలు తనలో పెట్టుకుని ఉన్న ఒకటి అన్నమాట అండి. ఉమ్, 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 అది శక్తిపూర్ణమైన నేను. అది దాని పేరు కూడా ఒకటే. ఉమ్, అగ్గిపెట్టిలో ఉన్న పుల్లల్లో కూడా మొదటి పుల్ల పేరు కూడా ఒకటే. ఉమ్, కానీ ఈ ఒకటికి అనేక ఒకట్లు ఉన్నాయి. ఉమ్, అనేక ఒకట్లలో ఒకటై ఉన్న ఒకటి ఒకటి ఉమ్, అన్ని ఒకట్లు తన గర్భంలో పెట్టుకున్న ఒకటి ఒకటి. ఒకటి. ఉమ్, అన్ని పుల్లలు తన గర్భంలో పెట్టుకున్న ఒకటి శక్తిపూర్ణమైన ఒకటి. ఉమ్, అన్ని ఒకటిల్లో తాను ఒకటిగా ఉన్న ఒకటి, అన్నిటితో పాటు ఉన్న ఒకటి. ఉమ్, ఇదన్నమాట. ఇక్కడ దానికి ఉన్న శక్తి దీనికి ఎందుకుంటుంది? ఉండదు. ఉండదన్నమాట. ఉమ్, ఈ ఒకటికి అనేక ఒకట్లు ఉండే అవకాశము అవసరం ఉంటుంది. ఆ ఒకటికి ఒకటే, రెండో ఒకటే సంఖ్య ఉంటుంది. లేని ఒకటే. అవును. అలా నేను అని అక్కడికి ఆగిపోతే రెండో సంఖ్య లేని ఒకటే అనేది స్వానుభవంగా మారుకుంటుంది. కానీ ఉమ్, నేను పట్టయ్యగా ఉన్నాను, పట్టయ్యగా ఉన్న నేను అంటే పట్టయ్య అనే నేను పట్టయ్యకు పరిమితం అయిపోయింది. ఆ పక్కన మీరు ఉండి శ్రీనివాసు అంటారు, ఆ పక్కన అవును. ఇంకొకరుండి ఉమ్, ఉమ్, ఆ వారు ఇంకొక పేరుతో చెప్తారు. ఉమ్, అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే, ఎంతమంది ఉంటే అన్ని నేను లెక్కకు వచ్చేసింది కదా. అవును. ఉమ్, మరి ఇన్ని నేను ఉండే అవకాశం ఉండకూడదు కదా, ఒకే ఉమ్, నేను కదా ఒకనే. ఉండాలి. మరి ఇన్ని నేను ఎట్లా వచ్చాయి? ఎవరికి వారే నేను అని నేను. సంబోధిస్తున్నారు కదా. ఉమ్, ఎవరికి వారే అదేండి. విడివిడిగా నేను అని సంబోధిస్తున్నారు కదా. అవును. చెప్పండి, ఏదో అడుగుతున్నారు. వ్యక్తిగతమైన నేను ఆ, శక్తి చాలా తక్కువ, వెరీ వెరీ లిమిటెడ్. ఉమ్, అదే ఉమ్, అదే. చాలా పరిమితమై ఉంటుంది. ఆ, ఇక్కడ చిన్న వ్యత్యాసాన్ని చూపించారు గురుగారు. నేను శ్రీనివాసు అనే నేను శ్రీనివాసు అంటుంది. ఉమ్, ఆనేనే పట్టయ్య అంటుంది, ఆనేసే శ్రీనివాస్ అంటుంది, ఆనేనే గంగయ్య గారు అంటుంది, ఆనేనే ఇట్లా అన్ని పేర్లతో చెప్పేది ఆనేనే ఒకటే నేను. కానీ పట్టయ్య నేను అని కూడా అంటాడు. పట్టయ్య నేను అనే నేను పట్టయ్య వరకు పరిమితం అయిపోతుంది అనమాట అండి. పట్టయ్య వరకు పరిమితం అయిపోయింది అంటే పట్టయ్య ఉంటే ఉంటుంది, పట్టయ్య పోతే పోతుంది. నేను ఉమ్, పట్టయ్యగా ఉంది కాబట్టి పట్టయ్య అస్తిత్వము తాత్కాలికము కాబట్టి పట్టయ్య నేను కూడా తాత్కాలికం అయిపోయింది కాబట్టి మిథ్యా నేనని పేరు వచ్చింది దీనికి. ఉమ్, తత్కాలంలో ఉన్నదానికి తత్కాలంలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ పూర్ణమైన శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి దీనికి? శ్వాస ఉంటే ఉంటుంది, శ్వాస లేకపోతే పోతుంది కదా. యా. కానీ పట్టయ్య ఉండడానికి ఆధారమైన నేను ఒకటి ఉంది. ఆ నేను పట్టయ్యగానే ఉంటుంది, శ్రీనివాస్ గానే ఉంటుంది, సకలంగానే ఉంటుంది. ఉమ్, పట్టయ్య పోయినా ఉంటుంది, పట్టయ్య ఉన్నా ఉంటుంది. ఉమ్, పట్టయ్యతో దానికి సంబంధమే లేదు. ఉమ్, కానీ పట్టయ్యతో సహా సకలంగా తానే ఉంటుంది. ఉమ్, అదే జ్ఞానం, శక్తి రెండు కలిపి. అదే జ్ఞానము శక్తి ప్రకటనకు వచ్చినప్పుడు శక్తిగా ప్రకటన అవుతుంది. లేకపోతే దానిలోనే శక్తి దానిలోనే ఉంటుంది. తాను ప్రకటన శక్తి, తను శక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రకటన లెక్కకు వస్తుందండి. ఇలా మనకి లెక్కకు వస్తుంది. అది లేనప్పుడు మన లెక్కకు రాదు. ఎందుకు రాదంటే గాఢ నిద్రలో మీరున్నారు, కానీ ఉన్నాననే అనుభవం మీకు లేదు కదా.
లేదు. మేల్కొన్న తర్వాత కదా మిమ్మల్ని మీరు నేనున్నాను అని మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు. నేనుగా ఉనికిగా గుర్తించినప్పటికీ కూడా అవును. వ్యక్తిగా కాకుండా ఉనికిగా మిమ్మల్ని మీరు గుర్తించేటప్పుడు కూడా గాఢ నిద్రలో వీలు పడటం లేదు, మేల్కొన్న తర్వాత వీలు పడుతుంది. ఆ మేల్కొన్న తర్వాత ఉన్న నేను గాఢ నిద్రలో ఉన్న నేనే కానీ నాది కలిగిన నేనుగా ఉంది ఇక్కడ. యా. ఇక్కడ నాదికి అవకాశము అవసరము ఉంటుంది, అక్కడ నాదికి అవసరముగానే అవకాశము లేనిదిగా ఉంది. అవును. మేల్కొన్న తర్వాత నాదికి అవకాశము అవసరముగా ఉన్నది. ఆ నాదికి అవసరమై అవకాశం ఉన్న నేనుగా ఉండి నాదిని నాదిగా చూస్తే వాడు సాక్షి అవుతున్నాడు. నాచే చూడబడేది నాది అవుతుంది. పట్టయ్య చూడబడుతుంది అనుకోండి, పట్టయ్య నాది అవుతుంది అనమాట. మనస్సు మీకు తెలియబడుతుంది, మనస్సు నాది అవుతుంది. నా మనస్సు అని సంబోధిస్తున్నారు కదా, నా తర్వాత వచ్చిందంతా నాది అవుతుంది అనమాట. ఆ నాగా మీరు తానున్నప్పుడు అది శక్తి పూర్ణం లెక్క వస్తుంది. ఆ శక్తి పూర్ణంగా ఉంటుంది అనమాట. ఎందుకని? అది జ్ఞానాన్ని అంటిపెట్టుకుంది, జ్ఞానపూర్ణమైన శక్తి. అది మామూలు శక్తి కాదు. శక్తము ఉంది, జ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉంది. దాని రెండో పార్శ్వం జ్ఞానము. వ్యవహారానికి వచ్చినప్పుడు ప్రకటనగా ఉన్నప్పుడు శక్తి ప్రకటనకు వచ్చినప్పుడు వస్తున్నప్పటికీ దానికి రెండో పార్శ్వము జ్ఞానముగా ఉంది కాబట్టి జ్ఞానపూర్ణమైన శక్తిగా ఉంటుంది అనమాట. అది పట్టయ్య దగ్గరికి వచ్చేసరికి పరిమితం అయిపోతుంది. ఎంత పరిమితం అయిపోతుందంటే అయ్యా చెప్పండి. ఎంత పరిమితం అయిపోతుందంటే అది చూస్తే ఉంటుంది, అది చూడకపోతే ఉండదు. శ్వాస ఉంటే ఉంటుంది, శ్వాస లేకపోతే ఉండదు. ఒక గుప్పుడు వెతుకులు ఎక్కువ తింటే పనికిరాదు, గుప్పుడు వెతులు లేకపోతే పనికిరాదు. అంత పరిమితం అనమాట. మొత్తం పరిమితం అయిపోలేదు. ఎక్కువ తింటే అరగదు, అసలు లేకపోతే జీవించలేదు. మొత్తం పరిమితత్వం వచ్చేసింది అనమాట పట్టే దగ్గరికి వచ్చేసరికి. అంటే వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అని. అవును.